ఎంక్వైరీ మన అమిత్ షాకి ఎంత చెప్తే అంత అలా నొక్కుతారు కదా. ఫ్రస్ట్రేషన్ అదే ఫ్రస్ట్రేషన్ తెలిసింది అడిగినా చాలా ఉన్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి న్యాయం చేసి మాట్లాడండి. ముందు మీ ఇంటి వరకు గొలుసులా కట్టేసి చెప్పుల వయసు రాసి 3 గంటలు ప్రజలకు కూడా అర్థం ఏంటంటే వాదించలేదంటే వాదించు. నేను ఖాళీగా లేనమ్మా, నేను ఖాళీగా లేను. జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఉన్నాడు ఇంట్లో. జగన్మోహన్ రెడ్డి కూడా ఖాళీగా ఇంట్లో అసెంబ్లీ కూడా రాకుండా చెప్తావా? మాదిగం అనేది దద్దమ్మ మాట, మాదిగం అనేది దద్దమ్మ మాట, దద్దమ్మ మాట మాదిగం అధికారంలో చేశారు కదా. మాదిగం అనేది దద్దమ్మ మాట. ఇంకా చాలా ఉన్నాయి దద్దమ్మ. ఇక్కడే ఉంటావు సార్. గురించి మాట్లాడుతున్నారు సార్, గురించి మాట్లాడుతున్నారు. ఎన్నోసారి చెప్పావు సరే అన్ని వస్తాయి, అన్ని వస్తాయి, అన్ని వస్తాయి, అన్ని వస్తాయి. ముందు తల్లికి వినాలండి. నీకు వచ్చా బాబు సబ్జెక్ట్, నీకు వచ్చు సబ్జెక్ట్. నాకు అర్థమైంది ఏంటంటే మిమ్మల్ని స్టూడియోలో కూర్చోబెట్టకూడదు. సింపుల్ గా అమ్మా మీరు ఆవిడ ఏం చెప్తాను సరే సిగ్గు కొద్దిగానే ఉండాలి. సిగ్గు గురించి మాట్లాడితే చాలా చెప్తాను. సిగ్గు గురించి మాట్లాడావు కదా. 32 కేసులు పెట్టుకొని అసలు కోర్టు వెళ్ళకుండా 11 సీట్లు వచ్చి 11 సీట్లు వచ్చి నేను అసెంబ్లీకి ప్రతిపక్షం 11 సీట్లు వచ్చి ఈయనకి సిగ్గుందా? ఈయనకి సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా? కాళ్ళు పట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా? మీ పార్టీలో నాయకులకు సిగ్గుందా? 32 కేసులు పెట్టుకొని సిగ్గు లేకుండా తిరుగుతా ఉన్నారు చూడు. ఆయనకుండా సిగ్గు లేకుండా తిరుగుతా ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డికి ఉండాలి సిగ్గు. జగన్మోహన్ రెడ్డికి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోమని సిగ్గు. ఆ తర్వాత నువ్వు తెచ్చుకో, నువ్వు తెచ్చుకోవాలి. నువ్వు తెచ్చుకోవండి. అది చెప్తా. అది కూడా చెప్తాం. చాలా దూరం మాట్లాడదాం సార్, మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు ఒకే ఒక పాయింట్ అండి, మీరు ముగ్గురు బాబాయి తల్లి చెల్లి అలా న్యాయం చేసి ఊళ్ళో వాళ్ళు నేను కోలా కృష్ణమోహన్ దాకా వెళ్తా.
తల్లి చెల్లి న్యాయం చేసి చాలా చెప్పారు. ఇప్పుడు సూర్యుడు చెప్పాడు. సూర్యుడు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గురించి. బొత్స సత్యనారాయణ చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గురించి. ఆవిడ సింగిల్ ప్లేట్ అందరి గురించి చెప్పారు. సింగిల్ ఇవ్వండి. సిగ్గు గురించి మీరు మాట్లాడాలి. సరే సరే సిగ్గు ఓకే సిగ్గు గురించి మీరు మాట్లాడాలి. ఏం చెప్తారు వినండి. చెప్తాను. మాట్లాడు. వర్మ గారు నాది ఒకటే ఒక మీరు లేదు, ఆవిడ పాయింట్ మాట్లాడు. మారుస్తున్నారు సాయి కేసులో అని చెప్తున్న వెంకటరెడ్డి గారికి సూటి ప్రశ్న. వాళ్ళ బాబాయ్ గారి హత్య కేసులో పొద్దున్న 9 గంటలకి A2 గారు విజయసాయి రెడ్డి గారు గుండెపోటు అని ప్రకటించారు. తర్వాత గంటలకు వచ్చి గొడ్డలి పోటు అన్నారు. దాని తర్వాత ఒక రోజు పక్కన వచ్చి నాగాసు రక్త చరిత్ర అన్నారు. తర్వాత 1 ఇయర్ కి సరే సరే ఓకే ఓకే అయిపోయింది కదా నీకు మళ్ళీ ఇంకా దీన్ని. మీరు ఏంటో మీ పార్టీ ఓకే ఓకే కెత్త సరే ఓకే సోది పవన్ కళ్యాణ్ తల్లి చెల్లి కాదు. పవన్ కళ్యాణ్ ఎందుకు జ్వరం వచ్చింది? తల్లి ఊరికే వెంకటరెడ్డి కామెడీ చేయకు. కామెడీ కామెడీ చేస్తావు. మమ్మల్ని చూస్తే ఏడవాల్సిందే. మమ్మల్ని చూస్తే ఏడవాల్సిందే మీరు. ఇప్పుడు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ప్రాబ్లంలు సాల్వ్ చేసుకోవట్లేదు అంటున్నారు. బాగుంది, చాలా బాగుంది, ఒప్పుకోవాలి. తల్లి చెల్లి గొడ్డలి బ్రూస్లీ కథ మాకు బాగా నచ్చింది. 7 ఏళ్ళు బట్టి చెవులు పుల్లెడిపోతున్నాయి. మీ జన సైనికులు జన మహిళలు వాళ్ళ నానా సావులు చెతకబాధించుకున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారితో. ఇప్పుడు కూడా మీకు మీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద బాధ లేకుండా ఇంకా తల్లి చెల్లి గొడ్డలి బ్రూస్లీ కథ దిక్కు నాయకులు అన్నోళ్ళు కుటుంబాన్ని చూడరు, పార్టీలో పనిచేసే వాళ్ళు చూడరు. సమానం చెప్తారు. నేను ప్రశ్నించట్లే. ఊరికే తల్లి చెల్లి బ్రూస్లీ స్టోరీలు సింపుల్ గా చెప్పండి. మేము క్లారిటీగా ఉన్నాము. చెప్పండి. మేము ఇక్కడ మాట్లాడుతుంటే దానికి మాత్రమే మీకు తిరుపతిలో జరగట్లే కదా పాపం చెదగొడుతున్నారు అక్కడ. రైట్ రైట్ ఓకే 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 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. టైం పడుతుంది. మేము థ్యాంక్ యూ సో మచ్. కిందగా చర్చల పాలన థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ బండారు వంశీకృష్ణ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు.